ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. ప్రతిదినము దేవుని వాక్యం చేత ఎంతగానో బలపడుచున్నాం. ఈ దినము దేవుడు మనకి ఇచ్చే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఆమె ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము, మీరు నా నామమున నన్ను ఏమి అడిగినను నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎన్నో దినములుగా ఎన్నో సంవత్సరములుగా ఏదో ఒక ప్రార్థన అవసరత కలిగి ఆయన పాదములను కనిపెడుచున్నారేమో. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన మనల్ని ఆలకించి యేసుక్రీస్తు ప్రభుల వారు తన కృపను మన పట్ల వెల్లడిపరిచి ఆయనే మనతో స్వయాన వాగ్దానం ఇస్తూ అంటున్నటువంటి మాట, మీరు నా నామమున నన్ను ఏమడిగినను నేను చేతునని దేవుడు ఎంతో వాగ్దానం చేత బలపరుస్తున్నాడండి. నిజమే, మన ప్రార్థన మనములు, మన యొక్క ఆర్తధ్వనులు, మనం కలిగి ఉన్నటువంటి బాధ నుండి విడుదల కలుగజేసే ఏకైక దైవము మనం నమ్ముకున్నటువంటి యేసయ్య ఉన్నారు కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ యొక్క సమస్య చేత నువ్వు బాధపడుతున్నావో, ఏ బాధ చేత, ఏ యొక్క హృదయంలో కలవరం చేత నువ్వు ఎంతగానో కన్నీరు మున్నీరవుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, తప్పకుండా నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్న నీ జీవితంలో దేవుడు గర్భాన్ని తెరవబోతున్నాడు. నిజముగా ఆర్థిక సమస్యల చేత, వ్యాపారంలో అభివృద్ధి లేక, ఉన్నతమైన స్థానంలో నేను వెళ్ళలేననేటువంటి నిరాశలో నీవు ఉన్నావేమో. కానీ ఉదయకాల సమయంలో ఒక్కసారి నువ్వు మోకరించి ఆయన పాదంలో పట్టుకొనగలిగినట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు కనుక ఆయన సన్నిధిలో చేరి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన సన్నిధిలోనే మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా ఆయన నామమున అడిగిన ప్రతి ఒక్క ఈవులను దేవుడు అనుగ్రహించును గాక. ఆమె ఈ చిన్న వాక్యం దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో కన్ను మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటను బట్టి వందనాలయ్యా. మీరు నా నామమున నన్ను ఏమడిగినను నేను చేస్తానని వాగ్దానం ఇచ్చావు ప్రభా. ఉదయకాల సమయంలో అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలు ఎందుకైతే నీ వైపు చూస్తూ వారి చేతులు చాచి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రభా, ప్రతి ప్రార్థన మనవులు మీరు ఆలకించి నీ గొప్ప కార్యం వారి పక్షంగా జరిగించండి. నీ అద్భుతములు జరిగిస్తూ నాయన నీవే తండ్రి నీ ఘనమైన కార్యము జరిగిస్తూ అయ్యా వారు అనుకుంటున్నటువంటి ప్రతి కార్యము నెరవేరుస్తూ నీ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.